ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారికి, గాదె వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారికి, మా మిగిలిన ఎమ్మెల్యేలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి చందు సాంబశివరావు గారికి, ఉగ్గిరాల సీతారామయ్య గారికి, వడ్రాణు హరిబాబు గారికి, డేగల్ ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు గోపీకృష్ణ గారికి, లక్ష్మణ్ గారికి, రామాదేవి గారికి, సమత గారికి, దాసరి లక్ష్మి గారికి, వేణుగోపాల్ గారికి, మార్కండేయ బాబు గారికి, అందరికీ, అదేవిధంగా వేదికను ఇక్కడికి విచ్చేసినటువంటి కాపు సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకసారి నేను ఈ కార్యక్రమం ఎందుకు హాజరవ్వాల్సింది అని చెప్పాల్సి వచ్చింది కాబట్టి ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను నా జీవిత చరిత్ర. ఫస్ట్ నేను నరసరావుపేట ప్రాంతంలో పెరిగాను. రావిపాడు అనే గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒక కేథలిక్ స్కూల్లో చదివాను, క్రిస్టియన్ స్కూల్లో. 6 నుంచి 10వ తరగతి వరకు ఒక మున్సిపల్ హై స్కూల్లో చదివాను. అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎక్కువ మంది డిఫరెంట్ కమ్యూనిటీస్కి చెందినటువంటి వ్యక్తులు, వైశ్యులు కానీ ముస్లిమ్స్ కానీ. అదేవిధంగా ఎంసెట్లో ర్యాంక్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివాను. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 85% లోకల్ వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే 85% పీపుల్ తెలంగాణ పీపుల్, 15% నాన్ లోకల్ ఆంధ్ర నుంచి వచ్చేవాళ్ళు. అంటే అక్కడ కూడా ఎక్కువ మంది నా స్నేహితులు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు, బీసీ సోదరులు. అయితే మెడికల్ కాలేజీలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, బహుశా ఇది ఎప్పుడంటే 1997లో మొట్టమొదటిసారి ఒక వ్యక్తి వచ్చి ఈసారి మీ ఓడు వస్తున్నాడుగా అని అన్నారు. అప్పటి వరకు నాకు క్యాస్ట్లు కానీ కులాలు కానీ తెలిసేవి కాదు. ఎవరయ్యా మీ ఓడు, ఏంటి మాట్లాడుతున్నా, ఎవడు మా ఓడు అంటే అదే మీ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అన్నాడు. అప్పుడు మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం నాది ఒకటని ఆ రోజు చెప్పారు వారు. అంటే ఆ రోజు నాకు వాళ్ళు చెప్పిన మాట 30 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఎంత బలంగా ఉంది అంటే అర్థం చేసుకోండి నేను ఎంత బాధపడి ఉంటానో ఆ రోజున. ఎందుకంటే అభం శుభం తెలియని 16, 17, 18 సంవత్సరాల వయసులో ఇవి ఇన్ఫ్యూజ్ చేశారు ఆ రోజున. ఏమైనప్పటికీ నాకు ముఖ్యంగా తెలంగాణలో ఉన్నప్పుడు, నాకు మా ఫ్యామిలీ అప్పుల్లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నాకు ₹1,00,000 అప్పించినటువంటి వ్యక్తి ఆదిలాబాద్కి చెందినటువంటి ఒక బీసీ సోదరుడు. అతని పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. ఇప్పుడు కూడా నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనటువంటి వ్యక్తి. ఇవి ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవి తప్పటం లేదు, మాట్లాడాల్సిన అవసరం వస్తుంది. అదేవిధంగా నేను అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఈరోజు నేను 2 నెలలు, నేను ఎప్పుడు గత 25 సంవత్సరాలుగా కంపెనీ ఆపరేట్ చేస్తూ ఉంటే ఒక్క 2 గంటలు కూడా కంపెనీ ఈమెయిల్ చెక్ చేసుకోకుండా ఉండటం కానీ, దానికి దూరంగా ఉండటం కానీ జరిగినటువంటి పరిస్థితులు లేవు, నిద్రపోయేటప్పుడు తప్పించి. మరి నేను ఇక్కడ 2 నెలలుగా దాన్ని పట్టించుకోకపోతున్నా కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాదు నా కోసం 24 గంటలు కష్టపడుతూ ఉన్నారు. అయితే నాకు ఎలాంటి భావజాలం లేనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితులను నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే తరతరాలుగా వస్తున్నటువంటి విధానాలు, కొంతమంది అహంపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల కానీ, ఆర్థిక అసమానతల వల్ల కానీ, రాజకీయ నాయకుల ప్రేరేపితంతో కానీ ఈరోజు ప్రజలు వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితి. అయితే మీరందరూ పేదల పక్షాన నిలబడినటువంటి వంగవీటి రంగా గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డ పవన్ కళ్యాణ్ గారిని ఎంతగా అభిమానిస్తారో నాకు తెలుసు. ఆంధ్రుల ఆరాధ్య దైవమైనటువంటి చిరంజీవి గారిని మీరు ఎంతగా నటుడిగా అభిమానిస్తారో కూడా నేను అర్థం చేసుకున్నాను. అదేవిధంగా నా వ్యక్తిగతంగా నా కొడుకు అమెరికాలో పుట్టి పెరిగాడు. అతనికి అభిమాన నటుడు, నాకు అభిమాన నటుడు ఎవరయ్యా అంటే అల్లు అర్జున్ అని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రెండవ అభిమాన నటుడు ఎవరు అంటే ఇది వాస్తవం, చిరంజీవి గారి అబ్బాయి రామ్ చరణ్. ఎందుకు అని మీరు అడగాలి. ఎందుకు అంటే ఆ వ్యక్తులు
తల్లిదండ్రులు ఎంత ఉన్నా కూడా ఒక సంస్కారంతో కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు డ్యాన్స్ చేసే విధానం కానీ, ఎక్సర్సైజ్ చేసి బాడీని బిల్డ్ చేసుకునే విధానం కానీ, పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి సంస్కారం కానీ మా అందరికీ వారిని అభిమానులుగా చేసింది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కాబట్టి ఇలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తులం మేము అని మీరందరూ ఒక్కసారి నన్ను అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ ఈ పార్లమెంటు సెగ్మెంట్లో తీసుకుంటే దాదాపు 2 లక్షల పైగా కాపు సోదరీమణులు ఉన్నారు. న్యాయపరంగా అయితే కంపల్సరీగా ఒక సీట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇది. అయితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటి అంటే, మనం 30 సీట్లలో జనసేన బీజేపీ వాళ్ళ పొత్తులు పోవటం వల్ల కానీ, రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకోవటం వల్ల కానీ ఈ పర్టికులర్ ప్రాంతంలో అన్యాయం జరిగినటువంటి వాటా వాస్తవం అని ఆయన ఒప్పుకున్నారు. నేను ఇది జరిగిన వెంటనే కాపు సోదరులందరినీ నేను తీసుకుని వెళ్ళాను చంద్రబాబు నాయుడు గారికి. నేను అందరికీ బాబు గారిని అడిగింది ఏంటంటే, ఎమ్మెల్యే స్థాయి పదవులు రేపు నామినేటెడ్ పోస్టు వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లో కనీసం 2 ఇవ్వాలి అని చెప్పి వాళ్ళందరి ముందే నేను విజ్ఞప్తి చేసిన మాట వాస్తవం. అది జరిగేటట్టు చూసే బాధ్యత కూడా నాది అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవే కాకుండా ఇంకెక్కడ అవకాశం ఉన్నా కూడా చేసే బాధ్యత నాది. ఇంకొకటి, మీరు కాపు సోదరులు ఉన్నా లేకపోయినా సరే మీరందరూ కూడా మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తారు. నేను అనునిత్యం మీ అందుబాటులో ఉంటాను. 10 మందికి ఉపయోగపడేటువంటి పని మీరు ఎవరు తీసుకువచ్చినా సరే దాన్ని చేయడంలో ఎటువంటి వెనక అనేది ఉండదు అనేది మీరందరూ గుర్తు చేసుకోవాలి. వ్యక్తిగత ప్రయోజనాలైనా సరే అవి ధర్మం, నీతి, నిజాయితీ ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది పడనంత వరకు వాటిని చేయడానికి కూడా వెనకాడను. కానీ 10 మందికి ఉపయోగపడే పని ఏ పైనైనా సరే దాన్ని తప్పకుండా నా శాయశక్తిలో, నా శక్తి మేరకు మీ అందరికీ చేస్తానని మనవి చేసుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం, మీరు అందరూ మాట్లాడారు ఈ రోజున జనసేన కొంతమంది సమన్వయం లోపించింది అని. ఇది వాస్తవం కూడా కొన్ని ప్రాంతాల్లో. ఎందుకంటే సమన్వయం అనేది చాలా లెవెల్స్లో ఉంది. 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ గురించి ఎంతోమంది కష్టపడ్డ మాట వాస్తవం. అయితే ఇది ఎమ్మెల్యే స్థాయి, మండల అధ్యక్షుల స్థాయి, ఎంపీటీ అన్ని రకాలుగా బూత్ లెవెల్ వరకు 2 ప్రధాన పార్టీలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని మేము ఎన్ని చెప్పినా కూడా లోకల్గా ఉండేటువంటి విషయాల్లో కొంత సమన్వయం లోపించినప్పటికీ కూడా మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం ముందుకు వెళ్తున్నాం. అవన్నీ కూడా మేము కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను, ఈ రోజున మాధవి గారు కొత్తగా వచ్చారు. మాకు మా పార్టీలో తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని తెలుసుకోవడానికే నాకు చాలా సమయం పడుతుంది, పబ్లిక్ వెళ్ళాల్సిన పరిస్థితి. కాబట్టి కొన్ని చోట్ల మేము అంత డెప్త్కి వెళ్ళలేకపోయినా కూడా మీరు మంచి మనసుతో అర్థం చేసుకొని, తప్పులేమన్నా కూడా ఇక్కడే ఉంటాను కాబట్టి మీరు తర్వాత రండి, ఎలక్షన్ ముందు కానీ తర్వాత కానీ సాధ్యమైనంత వరకు దాన్ని రెక్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇంకొకళ్ళు అన్నారు, మీరు ఇందాక అభద్రతావాదం కాదమ్మా, నాకు తెలుసు, నా దగ్గర డేటా ఉంది, మోర్ దాన్ 80% కాపు సోదరులందరూ కూటమికి ఓటైపోతున్నారు. దాని గురించి కాదు నేను ఈ రోజు నేను ఈ మీటింగ్ ఇట్లా మేము ఆర్గనైజ్ చేయాలనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అంటే, మీరు రాజకీయ ప్రాధాన్యత లేదు అన్నారనేటువంటి దానికి భరోసా నేను పబ్లిక్గా ఇద్దామని పెట్టాను తప్పించి ఓట్ల గురించి కానీ మీ మీద అనుమానంతో కానీ పెట్టినటువంటి విషయం కాదు ఇది. అదేవిధంగా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రాజకీయం అంటే సభ కాబట్టి రాజకీయాలు ఎక్కువ మాట్లాడను నేను, మీరు అర్థం చేసుకుంటారు, మీరు చాలా తెలివైన వారు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం ఏంటంటే, రాయలసీమలో 50 సీట్లుంటే 40 సీట్లు ఒకే వర్గానికి ఇచ్చారు. అక్కడ మోర్ దాన్ 50% బడుగు బలహీన వర్గాల ప్రజలుంటే అక్కడ వారికి గుర్తుకు రారు. ఈ ప్రాంతంలో కావాలని చెప్పి కొన్ని కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, రాజకీయ పదవులు అందరికీ కావాలి, అయితే ఆ రాజ్యాధికారం ఎలాంటిదంటే ఆత్మాభిమానంతో కూడినటువంటి రాజ్యాధికారం ఇవ్వాలి తప్పించి కేవలం లెక్కల కోసం చెక్ మార్కులు పెట్టేటి పదవులు కాదు అని నేను మీ అందరూ తెలియజేసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇచ్చినా కూడా ప్రతి వ్యక్తికి నా నుంచి, ఎమ్మెల్యేల నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కూడా ఒక గౌరవం, ఒక ప్రేమ ఉంటుందని మీరు అందరూ అర్థం చేసుకోవాలి. దానికి పూర్తిగా కూడా నేను సహకరిస్తాను, బాబు గారు సహకరిస్తారు. ఎందుకంటే నేను అడిగిన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒక్క రోజులో వితిన్ 24 అవర్స్లో మేము వెళ్ళి అందరినీ కలిసి మాట్లాడతాం. మీరు చూడండి, మీరు పోయి అడగండి, జగన్మోహన్ రెడ్డి గారి పదవుల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, నామినేటెడ్ పోస్టులో ఉన్న వాళ్ళని
వాళ్ళని కానీ మీరు అడగండి, ఎన్నిసార్లు ఆ వ్యక్తిని కలిశారు, కలిసినప్పుడు ఏ విధంగా వారు బిహేవ్ చేస్తారు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీరు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది రిజర్వేషన్ అనేది నా పరిధికి సంబంధించిన విషయం కాదు. బట్ తప్పకుండా మీ ప్రతినిధులందరూ ఇక్కడ ఉంటారు, వీళ్ళందరినీ నేను తీసుకెళ్తాను బాబు గారి దగ్గరికి. ఒకటి కాపు భవన్ అనేది కానీ ఇది కానీ ఇంకా ఏ అయినా సరే అన్ని ఇలాంటి 10 మందికి, నేను అన్నది 10 మందికి ఉపయోగపడేటువంటిది, 10 మందికి ఉపయోగపడేది కాపు భవన్ కానివ్వండి, ఇంకోటి కానీ తప్పకుండా చేసేటువంటి ప్రయత్నం లోపం అయితే ఉండదు అని మీ అందరికి నేను తెలియజేసుకుంటా ఉన్నాను.